తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రభావంతో పలు జిల్లాల్లో 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కేంద్రీకృతం అయి ఉంటుందని వెల్లడించింది. మే 31వ తేదీ నాటికి ఈ వాయుగుండం తన దిశను మార్చుకొని ఏపీ తీరం వైపు రాయవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 1వ తేదీ వరకు ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుందని, అప్పటి వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ, ఒడిశా రాష్ట్రాల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడం జరిగిందని, ఇది బలపడే కొద్దీ దాని దిశ, వేగంపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం. బీఆర్ఎస్ సర్కార్ దుర్మార్గమైన ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలపై రివ్యూ చేశారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉంటే డిప్యుటేషన్ లేదా అవుట్సోర్సింగ్లో నియామకాలు చేపడతామన్నారు. జూన్ 2న భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. గిరిజన రైతులను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రులు. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం చేయించుకోవడంపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ జితేష్ ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని నేతలు పాల్గొన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాల్లో రివ్యూ చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరటం కోసం కావాల్సినటువంటి మెకానిజం అంటే డెలివరీ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను స్పష్టంగా మీ అందరికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53-54 ఉంటే ఈసారి 64-65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకుని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైంది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రధానమైంది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి, వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలోఅప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గాని ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని, అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా
అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క స్కూల్కు 150 నుంచి 200 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్ లో స్కూల్ దాదాపు 65 స్కూళ్ళకు టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని పనులు కూడా మొదలయ్యాయి. గతంలో 1000 గురుకులాలు కట్టినామని చెప్పుకున్నారు. కానీ ఒక్కొక్క రూమ్ లో 25 మంది పిల్లలు ఉండేవారు. 400 మంది ఉంటే 20 బాత్రూమ్లు కూడా ఉండేది కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంక్లూడింగ్ ఒకటేసారి 1000 మంది డైనింగ్ హాల్, స్టేడియంతో సహా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే మేము ప్రతిపక్షాలు మమ్మల్ని ఎన్ని విమర్శించినా ప్రియారిటీని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లానే కాదు, ఎంతో మేధావులైన రైతాంగం ఉన్న జిల్లా. పక్క నల్గొండ జిల్లా కానీ అదే జిల్లా వాక్య ఖమ్మం జిల్లా గురించి కూడా తెలుసు. ఇక్కడ పంటలు పండించడం కానీ ఉద్యమాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు ఉండొచ్చు, కానీ కవిత పార్టీ మారుతుందని తాను అనుకోవడం లేదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలోనే కవిత పనిచేస్తారని తెలిపారు. కవిత రాజకీయాలపై అవగాహన ఉన్న లీడర్ అన్నారు. కవితకు పార్టీ మారే స్వేచ్ఛ ఉందని, నిబంధనల ప్రకారం పార్టీ మారాలన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి అంగట్లో సరుకులా అంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను. లేని మాట అబద్ధం మాట. అరే ఆమెనే మాత్రం అనుకుంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్లో సరుకు అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతే ఉందో, బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నాను నేను వారిని అట్లా మనము భావించడం సరైందని చెప్పి నేనే తనుకోని. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రం ఏదో పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరైందని చెప్పి నేనే తనుకోని అంటాను. మొన్నటి వరకు ధరణితో ఇబ్బంది పడ్డ గిరిజనులు ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని అడుగుతున్నారు. యాదాద్రి జిల్లా రాచకొండ పరిధిలో అప్పటి ప్రభుత్వాలు పోడు పట్టాలతో పాటు లావుని పట్టాలు ఇచ్చాయి. అప్పటి నుంచి వీరంతా సేద్యం చేసుకుంటున్నారు. ధరణి పోర్టల్ రాకతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇకనైనా తమ సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు. గిరిజనులకు పోడు భూములను రెగ్యులరైజ్ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఎవరు సాగు చేసే భూములు వాళ్లకే పట్టా చేస్తామని హడావిడి చేసింది. కానీ ఇలాంటి పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో అటవీ అధికారులతో ఎప్పుడూ గొడవలే జరిగేవి. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు రైతులు. రాచకొండ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ల వారీగా హద్దులు నిర్ణయించకపోవడంతో భూ సమస్యలకు కారణమైంది. ధరణి పోర్టల్లో రాచకొండ రెవెన్యూ పరిధిలోని ఏ ఒక్క సర్వే నెంబర్ను క్యాడస్ట్రాల్ మ్యాప్లో పెట్టలేదు. రాచకొండ రెవెన్యూ పరిధిలోని కొన్ని సర్వే నెంబర్లకు ఇప్పటికీ ఎఫ్లైన్ సర్వే మ్యాప్ లేకపోవడం సమస్యకు కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే సర్వే నెంబర్లో 1000 ఎకరాల విస్తీర్ణం ఉండటం రాచకొండ భూ సమస్యకు ప్రధాన కారణం. ఒక్కో సర్వే నెంబర్లో సీలింగ్, భూధాన్, పట్టా భూములు ఉండటం, అందులో కొంత ప్రాంతం గుట్టలు ఉండటం, విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో వాటి హద్దులను నిర్ణయించడంలో అధికారులు విఫలమయ్యారంటున్నారు స్థానికులు. అయితే మాది 106 భూమి. అప్పటి సంది పాత పాస్బుక్లు ఉంది. పాత పాస్బుక్లు ఉండి మొన్న కొత్తగా కేసీఆర్ వచ్చి కొత్త పాస్బుక్ ఇచ్చింది. ఆ పాస్బుక్లో ఎంట్రీ కాలేదు. దాన్ని పొడిటే పెట్టి పక్కకు పెట్టిర్రు. మాకు అప్పుడు ఉంది, పాత పాస్బుక్లు ఉంది, అది అమలు చేయరు, మా భూమి మాకు ఎక్కిరి అంటే కలెక్టర్ అంటాడు, ఆర్డీఓ అంటారు. ఇవన్నీ ఉంటున్నాయి. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంది పోరాడినా కానీ పని అమలు అవుతలేదు. మా భూమి మాకు ఎక్కలేదు. అందు గురించి దాని 106 గురించి చర్చ తీసుకొని ప్రభుత్వం మా భూమి మాకు కల్పించాలి.
కొన్ని సర్వే నెంబర్ సీలింగ్ మ్యాప్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఆయా సర్వే నెంబర్లు పట్టా సీలింగ్ భూమి ఎంత ఉందో నిర్ధారణ చేయటం కష్టంగా మారింది. రాచకొండ రెవెన్యూ సర్వే నంబర్ 273లో పూర్తి విస్తీర్ణం 7,351 ఎకరాలు కాగా సర్వే నంబర్ 192లో 3,693 ఎకరాలుంది. రాష్ట్రంలో ఈ తరహాలో ఒక్క సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణం ఉండడం రాచకొండ ప్రాంతంలోనే అధికారులు అంటున్నారు. ఈ సర్వే నెంబర్లలో గుట్టలు ఉండటంతో వాటి హద్దులను నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. 273 సర్వే నెంబరు సుమారు నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి సేద్యం చేసారు. అంతా నెలదాంపాడు ఇక్కడ బురుగు చెట్టు మూల అని 273 సర్వే నెంబర్ల నాడు మా పెద్దలు మా తాతల కాడికి వెళ్ళి సేద్యం చేసుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన ఉన్నప్పుడు మాకు 1978లో మాకు పట్టా పాస్బుక్లు ఇచ్చిర్రు. అంతకుముందుకు తోక పాస్బుక్లు ఉండే. తర్వాత మళ్ళా ఎవరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒరిజినల్ పాస్బుక్లు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మాకు కేసీఆర్ పాస్బుక్లు రాలే. మాకు లబ్ధి గవర్నమెంట్ లబ్ధి మాకు ఏం పొందుతలేం. మాకు రైతు బంధు వస్తలేదు, మాకు ఏది వస్తలేదు. ఇక గవర్నమెంట్ అప్పుడు మాకు అది వరకు ఏదన్నా పంట నష్టం అయితే పంట నష్టం పరిహారం ఇచ్చేది గవర్నమెంట్. మాకు రైతు బంధు బంద్ అయింది, ఇక భూములే బంద్ అయినాయి. ఇప్పుడు దాని మీద ఫారెస్ట్ వారులు వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని దున్ననిస్తలేరు, బోర్లు వేయనిస్తలేరు. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. రాచకొండ రెవెన్యూ పరిధిలో అటవీ శాఖ అధికారులతో వేధింపులు ఎక్కువయ్యాయంటున్నారు రైతులు. అటవీ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రాచకొండ రెవెన్యూ పరిధిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేయాలంటున్నారు. మాది 106 సర్వే నెంబర్ అనేది 560 ఎకరాలు. అందులో 92 ఎకరాలు సిలింగ్ ల్యాండ్ ఉంది, మిగతాది రైతుల భూమి. అది మాకు 54 నుంచి ఆన్ రికార్డ్. అది అప్పట్లో ఉన్నది పైసల పట్టి ఉంది, పానీలు కానుని క్లియర్ ల్యాండ్. అది ధరణి అయితే ఎప్పుడైతే వచ్చిందో మొత్తం 106 అనే ల్యాండ్ని మొత్తం ప్రొబిట్లో పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఎలాంటి వాళ్ళ బిడ్డలకు ఇద్దామన్నా, వాళ్ళకన్నా పెళ్ళిళ్ళకి ఇట్లా చేసుకోవాలని, పిల్లలకు అమ్ముకోవాలన్నా ఎలాంటి లేదా అంటే ప్రొబిట్లో ఇట్లా ఉంది. అది మా చేతిలో లేదని గవర్నమెంట్ వాళ్ళు ఎన్నోసారి అప్లికేషన్ పెట్టినాం, కలెక్టర్లకు పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం, ఎంఆర్ఓ గారికి పెట్టినాం. ఎన్నిసార్లు పెట్టినా సర్వే చేద్దామని ఇంతవరకు కూడా సర్వే చేస్తలేరు. రాచకొండ ప్రాంతం హైదరాబాద్కి దగ్గరగా ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఇక్కడ కొత్త వెంచర్లు అనుమతుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆర్థిక అంగబలం ఉన్నవారు తప్పుడు ధృవపత్రాలను సృష్టించి ఇష్టానుసారంగా తమకు నచ్చిన ప్రదేశాలను కబ్జా పెడుతున్నారు. ఇది మాది 106/19 సర్వే నెంబరు. అది ప్రైవేట్లో పెట్టిర్రు. అది ప్రైవేట్లోకి వెళ్ళి తీయమని ఎన్నో మాటలు తిరిగినాం. మేము తిరిగినా కానీ అది కాలేదు, అది అట్టనే ఉన్నది. ఎంతట పోయినా కానీ ఎన్నడూ ఎవరు ఏం చేయలేదు. కలెక్టర్ కాడికి పోయినాం, ఈ ఎంతట పోయినా కానీ అంతా ఎప్పుడు అట్టనే ఉన్నది. నాకు 6 ఎకరాలు ఉంటుంది మా ఇద్దరు పొత్తుల. మొత్తంలో అది 106/19 నెంబరు 35 ఎకరాలు. 35 ఎకరాలు అంతా ప్రైవేట్లోనే పెట్టిండ్రు. అది 18 సర్వే నెంబరు, 17 నెంబరు ఇవన్నీ ప్రైవేట్లో పెట్టి తీయలేదు. గతంలో రాచకొండ రెవెన్యూ పరిధిలోని 273 ఇతర సర్వే నెంబర్లు పాక్షికంగా సర్వే చేశామన్నారు అధికారులు. అటవీ సీలింగ్ భూములను గుర్తించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వానికి నా యొక్క ఇన్వము 273 సర్వే నెంబర్ గల భూమి మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటున్నాం. ఆ భూమిలో పట్టాలు ఇస్తలేరు. అప్పుడు కేసీఆర్ కూడా ఇస్తాని ఆగ్దానం ఇచ్చిండు, అది పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పట్టాలు చేస్తాం అని చెప్పి ఇప్పుడు అన్నాడు. అప్పుడు ఆగ్దానం ఇచ్చిండు, అది కూడా అమలు అయితే లేదు మాకు. దానివలన భూభారతిలో మాకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. భూభారతి ద్వారా భూముల వివరాలు గుర్తించి తమకు న్యాయం చేయాలంటున్నారు రైతులు. సాధారణ ప్రజావాణిలో దివ్యాంగులకు గంటల తరబడి పడిగాపులు తప్పటం లేదు. వయోభారంతో సీనియర్ సిటిజన్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. నెలలో ఒకరోజు ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ప్రతి నెల మొదటి బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దివ్యాంగులు వయోవృద్ధులు జిల్లా అధికారులకు తమ సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త కలెక్టరేట్కు రావాల్సి వస్తుంది. వందలాది మంది వివిధ రకాల సమస్యలతో జిల్లా కలెక్టర్కు సమస్యలు విన్నవించుకుంటారు. ఇందులో తమ సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలంటే సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి చాలా దూరంగా ఉంది, పట్టణానికి దూరంగా ఉంది. వృద్ధులు, దివ్యాంగులు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్లకు సరైన రవాణా ఫెసిలిటీ కూడా లేనందుకు మా దగ్గర సమస్య వచ్చినందుకు మేము తక్షణమే కలెక్టర్ గారిని మేము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఇచ్చిన తర్వాత మేడం ఇమీడియట్గా స్పందించి ప్రతి నెల మొదటి బుధవారం మాత్రం ఇక్కడ అర్బన్ తహసీల్ ఆఫీస్లో, పట్టణ నడిబొడ్డులో ఉన్న అర్బన్ తహసీల్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మొన్న 7వ తారీఖు నాడు మొదటి బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినప్పుడు దివ్యాంగులు చాలా సంతోషపడి, వృద్ధులు కూడా చాలా సంతోషపడి అక్కడ చాలా సమస్యలు అక్కడ నివేదించడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా ఆమె తీసుకొని ఈ సమస్యల పట్ల ఇమీడియట్గా స్పందించి పరిష్కార మార్గం అక్కడున్న అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కొత్త కలెక్టర్ ఆఫీస్కి మార్చిన తర్వాత కూడా మేము అక్కడ ప్రజావానికి సీనియర్ సిటిజన్ అంతా పోయి టేబుల్స్ వేసుకొని దరఖాస్తులు రాస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ యువకులు, మధ్య వయస్కులు వస్తున్నారు తప్ప ముసలోళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. ఎందుకని మేము ఆలోచిస్తే కలెక్టర్ ఆఫీస్ దూరంగా ఉంది. మా సీనియర్ సిటిజన్స్కి పల్లెటూరు నుంచి వచ్చే ముసలి వాళ్ళకు, వయోవృద్ధులకు, వికలాంగులకు ఎక్కడైనా నగరం మధ్యలో ఉంటే బాగమ్మా అంటే ఆమె అందరు అధికారులను పిలిచి అప్పటికప్పుడు ఎక్కడ బాగుంటుందని చెప్పి 3-4 ప్లేసులు దృష్టికి తెచ్చుకొని చివరికి తహసీల్దార్ ఆఫీస్ బాగుంటుంది, అందరికి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పడం వల్ల మారింది. దాన్ని కొద్దిగా మొదటిసారి కాబట్టి లాంఛనంగా చేద్దామని కలెక్టర్ గారు వచ్చిండ్రు, అడిషనల్ కలెక్టరు, జిల్లా అధికారులు అందరూ వచ్చిండ్రు. మన ఒక 30 మంది వృద్ధులు, వికలాంగులు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం నాడు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామన్నారు వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు. ఎక్కడంటే ఎంఆర్ఓ ఆఫీస్, అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్లో నిర్వహిస్తామన్నారు. మొన్న 7వ తారీఖు నిర్వహించడం జరిగింది. చాలామంది వయోవృద్ధులు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా పాల్గొనడం వల్ల నెలకొకసారి చేయడం వల్ల వయోవృద్ధులకు కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు దగ్గరలో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటిసారి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అర్జీలను కలెక్టర్కు అందజేయడంతో అక్కడే ఉన్న సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, జీవనోపాధి, పెన్షన్ లాంటి సమస్యలకు ప్రత్యేక ప్రజావాణిలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనేది మన ఐడిఓసిలో జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రజావాణికి మనకి భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు కానివ్వండి, లేకపోతే మన డిజేబుల్డ్ దివ్యాంగులు కానివ్వండి, మనకి ఎక్కువ సంఖ్యలో రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే వారందరి దగ్గర నుంచి కూడా చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ వస్తుంది. అంటే మాకు ఐడిఓసి కొంచెం దూరం అయిపోయింది మన మహబూబ్ నగర్ టౌన్కి. సో టౌన్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఐడిఓసి వరకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి కొంత కష్టం అవుతోంది ఇక్కడికి రావడం అనేది వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరితో కలిసిపోయి వస్తున్నారు కాబట్టి ఫోకస్ అనేది కొంత మాకు ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకనే ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి వాళ్ళకే ప్రత్యేకంగా ఒక ప్రజావాణి కార్యక్రమం అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం అనేది చేపట్టాలని అనుకున్నాము. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి ఉపయోగపడుతుందని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు అంటున్నారు. పత్తి కొనుగోలు అక్రమాలపై సీరియస్గా దర్యాప్తు కొనసాగుతోంది. టెంపరరీ రిజిస్ట్రేషన్లు జారీ చేసి అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించిన సర్కార్ ఇప్పటికే 7 మార్కెట్ల సెక్రటరీలను సస్పెండ్ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐకు టీఆర్ పేరుతో జరిగిన లావాదేవీల రికార్డింగ్ మార్కెట్ను శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తుండగా మరోవైపు విజిలెన్స్ తన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 2,04,91,740 క్వింటాళ్ల పత్తిని 8,53,394 మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది సీసీఐ. క్వింటాల్కు 7,377 చొప్పున మొత్తం 15,08,00,000 నగదు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతులకు మంచి ధర లభించిందని అందరూ భావిస్తారు. అయితే తప్పుడు రికార్డులతో రైతుల పేరుతో కొందరు వ్యాపారులు, దళారులే సీసీఐకి పత్తిని అమ్మినట్లు బయటపడింది. మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులోని సీసీఐ పత్తి కొనుగోలు చేసింది. రైతుల ఆధార్ కార్డు నమోదుతో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంది. పంట నమోదు చేసిన రైతుల నుంచి ఎకరానికి 12 క్వింటాల వరకు సీసీఐ కొనుగోలు చేస్తోంది. రికార్డుల్లో పంట నమోదు కాని రైతులు, కౌలు రైతులు, పోడు భూముల్లో పత్తి పండించే రైతులు సీసీఐకి అమ్మేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చే ధృవపత్రం, టెంపరరీ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని టీఆర్ జారీలో మార్కెట్ సిబ్బంది గోల్మాల్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్తో పాటు 58 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ నుంచి 35,28,814 క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసింది. ఇందులో ప్రైవేట్ వ్యాపారులు కొన్నది 4,45,974 టన్నులే. రికార్డుల్లో పంట నమోదు చేయించని రైతుల నుంచి ఒక్కో ధృవపత్రం జారీకి ఏఈఓలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా రైతుల పేరుతో దళారులు, ప్రైవేట్ వ్యాపారులు లెక్కకు మించి ధృవపత్రాలు పొందారు. వీటితో కొనుగోలు కేంద్రాలకు వచ్చి అక్కడ ఉన్న మార్కెటింగ్ శాఖ కంప్యూటర్ ఆపరేటర్లకు వేలల్లో చెల్లించి టీఆర్లు జారీ చేయించుకుంటున్నారు. ఆపరేటర్ల చేతి వాటాన్ని కనిపెట్టలేక గాని, కనిపెట్టినా తమ వాటాలు తీసుకోవడం వల్ల మార్కెట్ కార్యదర్శులు ఇరుక్కోవాల్సి వచ్చింది. విజిలెన్స్ విచారణతో రాష్ట్రంలో 7 మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. మరో 134 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. రికార్డులో సీసీఐ ఎక్కువ మొత్తం పత్తి కొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ కొనుగోలు చేసినట్లు నమోదవ్వడమే చర్చకు దారితీసింది. 6 గాలం పండించిన తమకు మాత్రం తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మార్కెట్ వ్యవస్థ చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ధరలు మధ్య వ్యాపారులు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గర తక్కువ ధరలకు పత్తి తీసుకొని వారు తమ దొంగ సర్టిఫికెట్లు సంపాదించి వారు దళారులు ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. అది మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనుక్కొని వీళ్ళు దళారులు దొంగ పాస్బుక్లు సంపాదించుకొని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. సీసీఐ మద్దతు ధర ప్రకటించినప్పుడు మార్కెట్లో ఏమో తక్కువ ధర ఉంది. సీసీఐ మద్దతు ధర వచ్చేసరికి ఇవి కొన్న పత్తిని వీళ్ళే సర్టిఫికెట్లతో సీసీఐ అమ్ముకోవడం వల్ల మీ రైతులను తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే దీనిని ఏ విధంగా కట్టడి చేస్తారు అనేది మాకైతే అర్థమైతే లేదు. దీనిపై మీరు ప్రభుత్వం స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ పేరుతో జరిగిన సీసీఐ పత్తి కొనుగోలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు. రికార్డుల్లో అనేక లొసుగులు బయటపడ్డాయి. వరంగల్లో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఒక టీఆర్ ఇవ్వాలంటే ఒకటి ఒరిజినల్, మరో 2 పేపర్లు కార్బన్ పేరుతో రాయాల్సి ఉంటుంది. ఒరిజినల్ రైతుకు, ఒకటి మార్కెటింగ్ శాఖకు, మరొకటి వ్యవసాయ శాఖ అధికారి దగ్గర ఉంటుంది. కానీ కార్బన్ తో రాయాల్సిన రికార్డులను పెన్తో రాయడం, అనేక రికార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దిద్దడం గుర్తించామన్నారు మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్. ఈ కరెక్షన్స్ అనేది ఎవరు చేశారనేది మనకు తెలియడం లేదు. కొన్ని నిజంగా ఏవోలు చేసిరు, కొన్ని ఎవరు చేసిరా కూడా తెలియలేదు. మా పని ఒత్తిడి వల్ల ఈ కరెక్షన్ చేసినా, కొన్ని ఎకరాలు యాడ్ చేసినా కూడా అంటే అధికంగా 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు రాయడం, ఇట్లా రాయడం జరిగింది. ఇవి ఎవరు రాశారో తెలియదు. వచ్చిన సర్టిఫికేట్ చూస్తే తేడా కనిపించినాయి. కొన్ని పొరపాట్లు జరిగిన వాస్తవము. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక. రాష్ట్ర స్థాయిలో ఒక 7 కార్యదర్శులు సస్పెండ్ చేశారు. మిగతా దాదాపు 115 మందికి అనేది మెమోలు ఇష్యూ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ కింద స్థాయి అధికారుల ప్రమేయం పైన విచారణ జరుగుతోంది. ప్రాథమికంగా వరంగల్, హైదరాబాద్ రీజియన్ల పరిధిలోని 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసింది. 134 మందికి నోటీసులు ఇచ్చారు. ఓవైపు విజిలెన్స్ తో పాటు మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
కొన్ని క్లిష్టమైన నేరాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతున్నారు తెలంగాణ పోలీసులు. కష్టతరమైన కేసులను ఛేదించడానికి పోలీసులు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. కాలంతో పాటు నేరాల తీరు మారింది. నేరాలు చేసి తప్పించుకునేందుకు నేరస్తులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని కేసులు క్లూస్ దొరక్క కేసు దర్యాప్తు కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పోలీసులకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోలీసులు మరింత సమర్థవంతంగా నేరస్తులను పట్టుకొని శిక్ష పడేలా చేస్తున్నారు. నేరాలను ఛేదించడంతో పాటు నిందితులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు పోలీసులు. ఈ కొత్త టెక్నాలజీలో భాగంగా నిందితుల వేలి ముద్రలతో పాటు ఐరిస్, ముఖం, పాదముద్రలను కూడా సేకరించి భద్రపరుస్తారు. దొంగతనాలు, హత్యలు, ఇతర దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితమైన నేరస్తులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుండగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం ఆధ్వర్యంలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మొదట హైదరాబాద్ కమిషనరేట్లో 2, సిద్దిపేట, వరంగల్ కమిషనరేట్లోని హనుమకొండ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఫస్ట్ ఫేజ్లో 9 స్టేషన్లలో ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. అందులో సెంట్రల్ జోన్ పరిధిలో 6, ఈస్ట్ జోన్లో 2, వెస్ట్ జోన్లో 1 స్టేషన్లో ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం మంజూరు చేసిన పరికరాలు వరంగల్ కమిషనరేట్కు చేరుకున్నాయి. నేరస్తులను పట్టుకోవడంలో ఫింగర్ ప్రింట్ విభాగంతో పాటు AMFPI సిస్టమ్ కీలకంగా పనిచేస్తుంది. ఈ మేరకు వరంగల్ కమిషనరేట్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పూర్తయింది. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో నేరస్తులను సులభంగా, వేగంగా గుర్తించవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దొంగతనాలు, మర్డర్లు, దాడులు ఇలా వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించేవారు. ఆల్రెడీ వారి వద్ద భద్రపరిచి ఉన్న ఫింగర్ ప్రింట్స్తో వాటిని సరిపోల్చి చూసేవారు. కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దేశంలో ఎక్కడా అమలులో లేదు. ప్యారిస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుండగా అదే తీరుగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగాన్ని అప్గ్రేడ్ చేసింది సర్కార్. ఇతర దేశాల్లో నేరస్తులను గుర్తించేందుకు ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుండగా ఇప్పుడు మన రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి రావడంతో నేరాలను అరికట్టడంలోనూ, నేరస్తులను పట్టుకోవడంలోనూ ఉపయోగపడనుంది. జూరాలకు భారీగా ఫ్లడ్ వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు దాదాపు 5,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి భారీగా ప్రవాహం పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదే ప్రవాహం కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండే ఛాన్స్ ఉంది. జూరాలకు భారీగా ఫ్లడ్ వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు దాదాపు 5,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి భారీగా ప్రవాహం పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదే ప్రవాహం కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండే ఛాన్స్ ఉంది. పంచకు పర్యాదపదంగా నిలిచింది రామ్రాజ్ కాటన్ అని అన్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు KR నాగరాజన్. భారతదేశమంతటా 4,000 రకాల పంచెలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పంచక పంచే గురువులు, ఆచార్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతుందని తెలిపారు. తమ ఉత్పత్తిని ప్రపంచ వేదిక మీదకు తీసుకెళ్లేందుకు సాంస్కృతిక విద్వాంసులు దుష్యంత్ శ్రీధర్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్నట్లు చెప్పారు నాగరాజన్. భారతీయ ఇతిహాసాలు, గ్రంథాలపై తన తెలివైన ఉపన్యాసాల ద్వారా తరతరాల వారిని ప్రేరేపించి సాంస్కృతిక సంరక్షణ రంగంలో ఒక విశిష్ట స్వరంగా నిలబడిన దుష్యంత్ శ్రీధర్ను తమ సంస్థ ఒక అంబాసిడర్గానే కాకుండా ఆత్మీయ సహచరుడిగా చూస్తోందని తెలిపారు.
రామ్రాజ్ కాటన్ రామ అనే పవిత్ర పేరును కలిగుండి ఆశీర్వదింపబడిన బ్రాండ్ అని చెప్పారు దుష్యంత్ శ్రీధర్. భారత ఖండంలోని మహానుభావులు ఆది శంకరాచార్యుల నుంచి కంచి మహాపెరియావులు ఆచార్య పంచల ద్వారా మార్గదర్శకాన్ని అందించారని వివరించారు. రామ్రాజ్ కాటన్ ఆచార్యుల వంశాన్ని గౌరవిస్తూ వారి ఆచార్య పంచలను ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. నేటి యువత ఈ సాంప్రదాయ దుస్తులను స్వీకరించి మన పూర్వీకులు జీవించిన విలువలను కొనసాగించాలని కోరారు దుష్యంత్ శ్రీధర్. We have been a land of a plethora of acharyas, beginning with Adi Shankara Bhagavatpada, Bhagavad Ramanuja, Swami Vedanta Deshika, Madhvacharya, till the great pontiff of Kanchi, Kamakoti Peetham, Chandrasekharendra Saraswati. We have had a galaxy of acharyas. Acharyas are people who make us walk in the right path, in the path of righteousness. The name Acharya is what is associated with the brand of Panchakacham. I am extremely proud to be presenting this Acharya brand to the youngsters. I'm sure the older people with immense wisdom and experience will be already donning Panchakacham, Kacham, Veshti. But it's very important that the youngsters today take a lot of pride in sporting Panchakacham. So it is indeed a moment of great delight and saubhagyam, sukrit, for me to be promoting Acharya to the youngsters of this country. కిన్నెరసాని ప్రాజెక్టుకు లీకేజీల భయం వెంటాడుతోంది. ప్రాజెక్టు నిండుకుండగా మారకముందే లీకేజీలతో నీరు వృధాగా పోతోంది. సమ్మర్ టైంలో జలాశయం స్లూయిస్ సరిచేసుకోవాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో సమస్య పునరావృతం అవుతోంది. స్లూయిస్ అడుగు భాగంలోని రబ్బర్ సీజ్లు అరిగిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెర్సాని ప్రాజెక్టును 1966లో నిర్మించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు అప్పటి ప్రభుత్వం ఈ ఏర్పాటును చేసింది. తర్వాత ఈ ప్రాజెక్టు బాగోగులను ఇరిగేషన్ శాఖకు అప్పగించడం జరిగింది. ఈ నీటి ఆధారంగా 1971లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ O&M ప్లాంట్ను నిర్మించి ఉత్పత్తిని ప్రారంభించారు. దశల వారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 8వ దశ వరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. రాష్ట్ర జెన్కో సంస్థ ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీటిని పరిగణలోకి తీసుకొని మిగతా నీటిని సాగు భూములకు, పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజల దాహార్తికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు స్లూయిస్ రబ్బర్ సీజ్ లీకేజ్ పెద్ద సమస్యగా మారింది. డ్యామ్ మొత్తం కూడా లీకేజీలు ఎక్కువై పరోక్షంగా 4 గేట్లు, ప్రత్యక్ష 4 గేట్లు లీకులు కావటం వల్ల నీరు డ్యాములో నిల్వ లేకుండా బయటకు వెళ్తున్నది. మరమ్మతులు చేయకపోతే వచ్చే ఏడాదికి పారిశ్రామికంగా కానీ, సాగునీటి ఎద్దడి కానీ, ఈ వ్యవసాయేతర కానీ కూడా నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉన్నది. కావున వీటిపైన త్వరగా స్పందించేసి మరమ్మతులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కిన్నెర్సాని ప్రాజెక్టు 8.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజెక్టుకు 13 స్లూయిస్ను ఏర్పాటు చేశారు. ఏటా తొలకర్ నుంచి సెప్టెంబర్ వరకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు జలాశయానికి చేరుతోంది. 407 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి ఆపై జలాలను స్లూయిస్ నుంచి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుంటారు. జలాశయంలో ఉన్న మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి నిరంతరంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 10,000 ఎకరాల సాగునీటికి 1 టీఎంసీ వాటర్ను కేటాయించారు. 0.5 టీఎంసీని తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు పూర్తి స్థాయిలో విద్యుత్ సంస్థ చూస్తోంది. డ్యాం పర్యవేక్షణను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఈ మరమ్మతుల్లో స్లూయిస్ లీకులపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. కిన్నెర్సాని ప్రాజెక్టు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేసి నీటిని నిల్వ ఉంచేటోళ్ళు ఈసారి ఏమైందో తెలియదు, గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లలో నుంచి నీళ్ళంతా వృధాగా లీకేజీలు అయ్యి నీళ్ళంతా వృధాగా పోవడం వలన ఇటు త్రాగునీటిని తాగడానికి కానీ, అటు పారిశ్రామికంగా కానీ, వ్యవసాయం కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని మరమ్మతులు చేయించి, అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించి నీటిని నిల్వ చేయాలని కోరుకుంటున్నాం. 2012లో ప్రాజెక్టు నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో సమస్యలు తలెత్తాయి.
ఈ నీటిని ఆంధ్రాకు తరలించడంతో ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయిలో తగ్గి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మోటార్ల ద్వారా నీటిని విద్యుత్ ఉత్పత్తికి తరలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు జెన్కో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకేజీలు అవుతున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు 13 గేట్లలో 7, 8, 9, 10, 12 గేట్ల నుంచి నీరు లీకేజ్ అవుతోంది. రబ్బర్ సీజ్లు పూర్తిగా అరిగిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. ప్రాజెక్టు లూయిస్ అడుగు భాగంలో రబ్బర్ సీజ్ అరిగినట్లు అధికారులు గుర్తించారు. 383 అడుగుల వరకు నీటి మట్టం తగ్గితే రబ్బర్ సీజ్ మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉంటుంది. పాల్వంచలో కిన్నెరసాని డ్యాము 13 గేట్లు ఉన్నాయి. ఆ గేట్లకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాటిని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గేట్ల కింద ఉన్నటువంటి రబ్బర్లను మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అధికారులు వాటి మీద సరైన చొరవ చూపక ఇప్పుడు లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2012లో ఒక్కసారి మాత్రమే చేశారు. ఆ తర్వాత ఇప్పటికీ దాన్ని ముట్టుకున్న పరిస్థితి లేదు. అంటే గత 13 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా వాటిని ముట్టుకోకపోవడం వల్ల స్టోరేజు నీటి మట్టం మొత్తం తగ్గిపోతూ ఉంది, స్టోరేజ్ శాతం తగ్గుతూ ఉంది. దానివల్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం జరుగుతూ ఉంది, వ్యవసాయానికి నష్టం జరుగుతూ ఉంది. అక్కడ మిగతా ఉన్నటువంటి కొన్ని నీటిని సంబంధించి వాడుకునేటువంటి వనరులన్నిటికి కూడా నష్టం జరుగుతూ ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 396.50 అడుగుల్లో ఉండటం వల్ల రబ్బర్ సీజ్ల మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ లీకేజీల వల్ల నీరు వృధాగా పోతోంది. సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎవరికైనా సరే హాబీ ఉంటే చాలు, అది ఎప్పుడో ఒకప్పుడు వారికి తెలియకుండానే గుర్తింపు తెస్తోంది. ఆ హాబీలో లీనమైతే చాలు, ఆనందంతో పాటు వారికి తెలియకుండానే ఎంతో గుర్తింపు తెస్తుంది. అలా ఒక విషయం హాబీని కంటిన్యూ చేశాడు ఒక రైతు. చివరికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, జూనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించి 6 పదుల వయసులోనూ ఔరా అనిపించాడు. వావ్, ఇదేదో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అనుకుంటున్నారు కదా? కానీ కాదండి. వీటిని తనకున్న హాబీతో సేకరించిన స్పోర్ట్స్ రికార్డుల ఫోటోలు. వీటిని సేకరించింది వినోద్ రెడ్డి అనే రైతు. ఈయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం. అంకాపూర్ అంటే ఆదర్శ గ్రామంగా, వ్యవసాయ గ్రామంగా ఇప్పటికే ఎంతో పేరు పొందింది. ఇప్పుడు వినోద్ రెడ్డి ఆసక్తితో మరోసారి గ్రామానికి మంచి పేరు వచ్చినట్టయింది. వినోద్ రెడ్డి వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. 30 ఏళ్లుగా తన ఆసక్తిని ఎగ్జిబిషన్ రూపంలో ఇలా ప్రదర్శించాడు. వినోద్ రెడ్డికి క్రీడలంటే చాలా ఇష్టం. క్రికెట్లో సర్ డాన్ బ్రాడ్మన్, వివియన్ రిచర్డ్, సర్ రిచర్డ్ హ్యాడ్లీ, గవాస్కర్, కపిల్ దేవ్లతో పాటు తర్వాత తరం ఆటగాళ్లు సచిన్, లారా, ద్రావిడ్ల ఫోటోలను సేకరించాడు. జిమ్ లేకర్ మ్యాచ్ జరిగిన రోజు ఫోటో కటింగ్ కూడా వినోద్ రెడ్డి సేకరించాడు. మార్టినా నవ్రతిలోవా, సేఫ్టీ గ్రాఫ్, మోనికా సెలెస్ తో పాటు విలియమ్స్ సిస్టర్స్ ఫోటోలతో పాటు పీట్ సంప్రాస్, ఆండ్రీ అగస్సీ, ఫెదరర్, బోరిస్ బేకర్ లాంటి టెన్నిస్ ఆటగాళ్ల ఫోటోలు, వివరాలు సేకరించాడు. పిలే, మారాడోన్, రొనాల్డో లాంటి స్టార్ ఫుట్బాల్ ప్లేయర్లు, మిగతా క్రీడల్లో దిగ్గజాల ఫోటోలు సేకరించాడు. ఫోటోలంటే ఆన్లైన్లో తీసినవి కాదు. 30 ఏళ్ల పాటు ఆయా మ్యాచ్లు అయ్యాక వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో వచ్చే ఫోటోలు, వివరాలు మాత్రమే సేకరించాడు. క్రీడల గురించి ఏదైనా మ్యాగజైన్ ఉందా అని చెప్పి తెలుసుకుంటే ఈ స్పోర్ట్స్ స్టార్ ఉందని తెలిసింది. 86 నుంచి నేను ప్రతి వీక్లీ తీసుకుంటూ నేను ఈ 2014 వరకు ఈ మ్యాగజైన్ కొన్నాను, స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏదన్నా వస్తే దాన్ని కట్ చేసి జాగ్రత్త పరుచుకున్నాను. ఇది ఒక 28 సంవత్సరాలు కొన్నాను, 1986 నుంచి 2014 వరకు. దాంట్లోంచి ముఖ్యమైనటువంటి ఘట్టాలను సేకరించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తన వ్యవసాయం పనులు అయిపోయాక ఉన్న సమయంలో హాబీగా 1-2 గంటల సమయం వీటికి కేటాయిస్తాడు వినోద్ రెడ్డి. క్రికెట్ అంటే రైతు వినోద్ రెడ్డికి చాలా ఇష్టం. 1986లో ఆస్ట్రేలియాలో ఇండియా బెన్సెస్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ గెలిచింది. ఆ రోజుల్లో ఏ స్పోర్ట్స్ మ్యాగజైన్ చూసినా, న్యూస్ మ్యాగజైన్ చూసినా ఆ ఫోటోలే హైలైట్ గా నిలిచాయి. వాటిని కట్ చేసి దాచుకొని మురిసిపోయాడు వినోద్ రెడ్డి. అప్పటి నుంచి క్రికెట్ తో పాటు అన్ని రకాల ఆటలకు సంబంధించిన విశేషాల ఫోటోలను సేకరించడం మొదలుపెట్టాడు వినోద్ రెడ్డి.
1986 నుంచి 2014 వరకు 3 దశాబ్దాల పాటు ఫోటోలు సేకరించాడు రైతు వినోద్ రెడ్డి. ఇక తాజాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వినోద్ రెడ్డిని గుర్తించారు. వారి సహకారంతో ఇలా ప్రదర్శన ఏర్పాటు చేశానంటున్నాడు వినోద్ రెడ్డి. నా మిత్రుల సహకారంతో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ రికార్డ్స్ వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి మెయిల్ పంపిస్తే వారి సహకారంతో ఈ కార్యక్రమం చేశాము. వారు వచ్చారు, చూసి అంతా తిలకించిన తర్వాత మాకు ఈ వండర్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించారు. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ది 175 దేశాల్లో ఉంది. ఇది నేను ఒక చిన్న కార్యక్రమంగా, ఒక చిన్న హాబీగా మొదలుపెట్టి చేసిన ఈ కార్యక్రమం ఇంత వండర్ రికార్డ్ అయితే, ప్రపంచ రికార్డ్ అయితే నేను ఊహించలేదు. కానీ జరిగింది, నాకు గుర్తింపు వచ్చింది. నాతో పాటు మా గ్రామానికి కూడా పేరు రావడంతో నేను చాలా సంతోషపడుతున్నాను. సరదాగా సేకరించిన క్రీడా సంబంధిత ఫోటోలు తనకు ఒక గుర్తింపు ఇస్తాయని ఎప్పుడూ ఊహించలేదన్నాడు రైతు వినోద్ రెడ్డి. ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అంకాపూర్ రైతు వినోద్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫల పరిశోధన స్థానంలో ఏటా 2 రోజుల పాటు మామిడి ప్రదర్శన నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈసారి ఎఫ్ఆర్ఎస్లో పండిన 270 రకాల మామిడికాయలను అక్కడ ప్రదర్శించారు. కానీ మామిడి సాగు, మామిడి మేళాపై అధికారులకు, రైతులకు సరైన అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అస్తబల్ ప్రాంతంలో నిజాం రాజులు దేశ విదేశాల నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను సేకరించి ఈ కేంద్రంలో నాటారు. ఈ కేంద్రం 100 ఎకరాలు విస్తరించి ఉంది. ఇందులో 400 రకాలకు పైగా వేలాది మొక్కలున్నాయి. దీంతో ఈ ప్రాంతం పెద్ద మామిడి తోటగా మారిపోయింది. స్వాతంత్ర్యం తర్వాత దీన్ని ప్రభుత్వం ఫల పరిశోధన కేంద్రంగా మార్చింది. నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నాను. మామిడిలో నేను సాగు చేస్తున్న రకాలు దశేరి, హిమాయత్, కేసర్, బంగన్పల్లి ఉన్నాయి నా దగ్గర. అయితే ఇక్కడ ఇలా ఫల పరిశోధన కేంద్రంలో ఇవాళ మ్యాంగో మేళ ఉండడం చేతి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కొత్త రకాలు ఏమైతే ఇక్కడ డిస్ప్లేకి బెటర్ వాటిని చూసి ఈసారి మళ్ళీ ఒక 4 ఎకరాలు కొత్తగా పెట్టదలిచినాను కాబట్టి కొత్త రకాలు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇట్లా ఫ్రూట్ ఫెస్టివల్, అదే మ్యాంగో డైవర్సిటీ షో ఉందని తెలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాము. 240 వెరైటీస్ పెడుతున్నారు అట్లా అని విని చూద్దాము, అట్లే మా కజిన్స్కి చూపిద్దాము అని తీసుకొచ్చాను. అంటే యాక్చువల్గా నాది ఫ్రూట్ సైన్స్లోనే PhD చదువుతున్నాను. సో నార్త్ ఇండియాలో నేను ఆల్రెడీ మ్యాంగో డైవర్సిటీ షో చూశాను. నార్త్ ఇండియాలో ఉన్న వెరైటీస్, సౌత్ ఇండియాలో ఉన్న వెరైటీస్ ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి అట్లా అని తెలుసుకుందామని ఈ షో అటెండ్ అవ్వాలి అని ఖచ్చితంగా ఇక్కడికి సంగారెడ్డి రావడం జరిగింది. ఇన్ని రకాల వెరైటీస్, 450 వెరైటీస్లో ఇక్కడ 250 దాదాపుగా రకాలను పల సందర్శకులకు, రైతులకు కానీ ఈ స్టాల్ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఈ రకాలలో మేలైన రకాలను ఈ రైతులకు, ఏ రైతు ఏ స్థాయిలో ఏదైతే దిగుబడి ఇస్తుందో ఆ రైతులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డిలో ఉన్న స్టాల్ ఇన్ని రకాల పండ్లను ఇక్కడ కూడా మేము చూడలేదు. ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రంలో మామిడితో పాటు జామ, సీతాఫలం, సపోటా పైన పరిశోధనలు నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పరిశోధన కేంద్రాన్ని శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఇక్కడ ప్రతి ఏటా మామిడి మేళా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈసారి కూడా ఈ నెల 16, 17న 100 రకాల మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు. కానీ మామిడి పంట సాగు, ఈ మామిడి ప్రదర్శనపై అధికారుల సమన్వయ లోపంతో అనుకున్నంతగా బాగా మామిడి ప్రదర్శన సాగలేదని విమర్శలు వస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.